ఒక్క షీ హల్క్ ఎపిసోడ్ బడ్జెట్ ఈక్వల్స్ టు వన్ బాహుబలి. దట్ ఈస్ బాహుబలి ద బిగినింగ్. అలాంటిది 9 ఎపిసోడ్లు రా. 9 ఎపిసోడ్లు వేస్ట్ చేశారు అనిపించింది నాకైతే. స్టార్టింగ్ నుంచి మాట్లాడినా కానీ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే మంచి స్టార్ట్ అయింది అనిపించింది నాకైతే. షీ హల్క్ వాట్ యు కాల్ ఇట్ ఆరిజిన్ స్టోరీ కానీ ఇంకా మిగతా వల్ల హల్క్ అండ్ జెనిఫర్ వాల్టర్స్ ఎట్లా వాళ్ళ కెమిస్ట్రీ కానీ నాకు ఫస్ట్ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. బట్ దాట్ సెడ్ ఆల్సో ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వాళ్ళు పెట్టిన సిచ్యువేషన్ ఎట్లా అంటే షీఈస్ అ హల్క్ బట్ షీ డజంట్ వాంట్ టు. నేనేమనుకున్నా అంటే ప్రతి ఎపిసోడ్ దాటే కొద్దీ ఆమె ఇంకా వీలైనంత షీ హల్క్ కావడానికి ట్రై చేస్తుంది అని. అండ్ సెకండ్ ఎపిసోడ్కి వచ్చేసరికి టోటల్గా చేంజ్ అయిపోయింది. నాకు నచ్చిన విషయం చెప్తా దాంట్లో ఏంటంటే సెకండ్ ఎపిసోడ్కి వచ్చేసరికి ది ఆల్రెడీ గివెన్ ద ప్లాట్ దట్ వాట్ యు కాల్ ఇట్ షీ హల్క్ గా మారడం వల్ల ఈమెకి పొజిషన్ వచ్చింది అని చెప్పేసి అందరూ చిన్న చూపు చూస్తారు అనే ఒక మంచి వాట్ యు కాల్ ఇట్ ప్లాట్ లైన్ పట్టుకున్నారు. నేనేమనుకున్నా చాలా బాగా వెళ్తుంది ఇట్లా అయితే. ఎందుకంటే లైక్ ఎంతమంది అయినా ఇట్లాంటి ఒక వాట్ యు కాల్ ఇట్ వియర్డ్ ఎబిలిటీ ఉంటే అందరు ఏమనుకుంటారా, షీ ఈస్ జస్ట్ సూపర్ హీరో అంతే తప్ప వాళ్ళ ఎబిలిటీస్ మనిషిగా ఎలా ఉండబోతున్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఎవరు పట్టించుకోరు. ఇవన్నీ రావడం వల్లనే ఇలాంటి పవర్స్ ఉండడం వల్లే ఆమె తీసుకున్నారు అంటారు ఆబ్వియస్ గా. బట్ అది నాకు బాగా నచ్చింది. బట్ నేనేమనుకున్నా అంటే షో విల్ ఎక్స్ప్లోర్ అది ఈ షీ హల్క్ ఉండడం వల్ల జెనిఫర్ వాల్టర్ స్పెషల్ కాదు, జెనిఫర్ వాల్టర్ స్పెషల్ వల్ల షీ హల్క్ ఈస్ గుడ్ అనే టాపిక్ లో వెళ్తారని నేను అనుకున్నాను. ఆడదాకా మంచిగా ఉంది, ఆ ఎస్టాబ్లిష్ అయితే మంచిగా చేశారు. అక్కడ నుంచి అరౌండ్ ఎపిసోడ్ 3 నుంచి నరకం చూపించారు నాకు ప్రతి వీక్. నువ్వు జెనిఫర్ వాల్టర్స్ గుడ్ లాయర్ అని చెప్పాలంటే ఏమేం కావాలి నీకు చెప్పు, నాకు అర్థం కాదు. ఏమనంటే లైక్ ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ తీసుకుందాం రా. థర్డ్ ఎపిసోడ్ లో ఎమిల్ బ్లాన్స్కీని వాట్ యు కాల్ ఇట్ రిప్రజెంట్ చేసి పెరోల్ ఆఫీసర్లకు వస్తుంది. దాంట్లో ఈమె ఎబిలిటీస్ ఏం కనిపించినాయి మనకి. వాంగ్ గాడు వచ్చిండు, వాంగ్ గాడు చెప్పిండు నేనే తీసుకుపోయినా అని చెప్పేసి అయిపోయింది. కొత్తగా నువ్వేదో అక్కడ ఏదో ప్రాబ్లం ఉంటే నువ్వేదో డిఫెండ్ చేయలేదు. ఫోర్త్ ఎపిసోడ్ లో మళ్ళీ వాంగ్ అని ప్రాబ్లం ఉంటే ఏం చేయింది, ఏదో మాట్లాడింది 2 నిమిషాలు, ఎండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫైట్ సీన్ అయిపోయా. 5th, 6th, 7th ఎపిసోడ్ లో అయితే దండవరా బాబు. టెక్నికల్ గా సిచ్యువేషన్ ఎట్లుందంటే ఈ షో నువ్వు షీ హల్క్ మీద కాన్సన్ట్రేట్, జెనిఫర్ వాల్టర్ యాజ్ అ లాయర్ మీద కాన్సన్ట్రేట్ చేయరా అంటే 5th ఎపిసోడ్ లో ఆమెను పక్క పెట్టేసిరు. అక్కడెక్కడో వీళ్ళిద్దరు ఉన్నారు కదా ఫ్రెండ్ నిక్కీ అండ్ పగ్, వీళ్ళు పోయి మర్చెండైజ్ కొనుక్కొస్తా, దీనికి ఇది చేసుకొస్తా. షీ హల్క్ తోటి లాసూట్ మనకి ఎందుకురా, అది లైక్ వాట్ యు కాల్ ట్రేడ్ మార్క్. అది ఎంతవరకు అది యూజ్ అయిందో చెప్పు టైటానియా తోటి నాకు. అది లిటరల్ గా సరే వదిలేద్దాం, అదంతా వదిలేద్దాం. ఆమె టైటానియాని ట్రేడ్ మార్క్ లో తీసుకున్నారు అనుకుందాం. అక్కడ ఆ ట్రేడ్ మార్క్ లాసూట్ వల్ల షీ హల్క్ వల్ల వాట్ యు కాల్ ఇట్ ఇంటెలిజెన్స్ కానీ ఎబిలిటీ మనకేం తెలిసింది బొక్క. అదొకటి. 6th ఎపిసోడ్ అయితే మాత్రం దండం. నాకు ఎట్లా అనిపించిందంటే, ఎంత కోపం వచ్చిందంటే దీని మీద, వీళ్ళు లిటరల్ గా టైం పాస్ చేద్దాం, మన దగ్గర రాయడానికి ఏమీ లేదు అన్నట్టు రాశారు. లిటరల్ గా నాకు అదే అనిపించింది. ఇంపార్టెంట్ కేసు అది. నాకు నచ్చిన కేసు ఏంటో తెలుసా, ఈ మిస్టర్ ఇమ్మార్టల్ గడవాడు ఏమనంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే పోయి చచ్చిపోతా ఉంటాడు. అంత మంచి కేసు షీ హల్క్ ఇవ్వకుండా వాళ్ళిద్దరు ఎవర్రా చేసేది. నాకు అక్కడ షీ హల్క్, అక్కడ నువ్వు షీ హల్క్ పెళ్లికి తీసుకుపోయి ఏం బీక్ను కదా, నాకు మంట ఉట్టుకొచ్చింది. సూపర్ కేసు రా అది. ఇప్పుడు ఒక షీ హల్క్ అటార్నీ అట్ లా అని టైటిల్ పెట్టుకున్నప్పుడు మంచి కేసులన్నీ వాళ్ళకి ఇచ్చి ఏమనంటే దీని డేటింగ్ లైఫ్ దగ్గరికి ఎందుకు, మనకి మొగోళ్ళు మంచోళ్ళు కాదని స్టార్టింగ్ నుంచే దొబ్బుతున్నాం. అది కరెక్ట్ కాదు, ఏదో చేసినాం అనుకుందాం, ఏదో ట్రై చేసినాం. అక్కడ సిచ్యువేషన్ నీకు చేతులు ఉండగా అక్కడ జెనిఫర్ వాల్టర్స్ ని పెట్టకుండా ఆమెను ఎక్కడో పెళ్లికి పంపిస్తే నాకు ఇక్కడ ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను అక్కడ చూస్తా. అదేమన్నా సూపర్ ఉందా అంటే అది దరిద్రంగా ఉంది. కుక్కని తీసుకొచ్చాడు, అందరు దీంతో పనులు చేయించుకోడు, అసలు ఎందుకు. ఇది టోటల్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే వీళ్ళు షీ హల్క్ అనే ఒక షోని అనౌన్స్ చేసిరో, దేవర్ ఆన్ ఎ విన్నింగ్ స్ట్రీక్. మార్వెల్ వాళ్ళకి సిచ్యువేషన్ ఏమైపోయిందంటే, మనం ఇప్పుడు ఏది తీసినా నడుస్తుంది, ఏది చేసినా నడుస్తుంది. అండ్ ఆల్సో వీ కెన్ డూ కాంటెంపరీ ఆల్సో. 7th ఎపిసోడ్ అది ఎందుకుందో అర్థం కాలేదు.
ఎప్పుడో థర్డ్ ఎపిసోడ్ నో ఫోర్త్ ఎపిసోడ్ ఆ ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఇంట్రడ్యూస్ చేశారు ఎవరిని, లైక్ ఆ డే డెవిల్ ఈస్టర్ ఎగ్ ఇచ్చి. ఎయిత్ ఎపిసోడ్ వరకు డే డెవిల్ రాలే. లేడు. అంటే అంతసేపటి వరకు నేను డే డెవిల్ కోసం చూసిన. డే డెవిల్ ఉన్నంతసేపు సూపర్ ఉంది. ఎప్పుడైతే డే డెవిల్ ఆ షాట్లకి వెళ్ళిపోయిండో కథ మళ్ళీ నరకం స్టార్ట్. ఆ ఫ్రాగ్ మ్యాన్ ఏందో, వాడేందో, ఇదంతా లైక్. ఇంకోటి నాకు నచ్చని విషయం ఏంటంటే, ఫస్ట్ ఎపిసోడ్ లోనే బ్రూస్ బ్యానర్ గారు చెప్తాడు, యు ఆర్ ఎ సూపర్ హీరో, నువ్వు ఇట్లా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఇది మాత్రం తప్పదు, నీ లైఫ్ లో క్రియేట్ అయిపోయింది అని చెప్పేసి అంటారు. బట్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్తారా, అప్పుడు ఇది నమ్మదు, నాకు సంబంధం లేదు, నాకు వద్దంటారు. ఓకే, వద్దనుకుందాం. ఆ టాపిక్ ని నువ్వు ఎయిత్ ఎపిసోడ్ లో మళ్ళీ బ్రింగ్అప్ చేసేది. ఎయిత్ ఎపిసోడ్ లో నమ్మాలి. ఎయిత్ ఎపిసోడ్ వరకు నేను ఏం చెప్తున్నావు, నువ్వు ఏం చేద్దామని, ఏం పత్యాపారాలు ఏంది మధ్యలో, నాకు అర్థం కాలేదు. ఎపిసోడ్ 1 రిలీజ్ అయింది, డ్యూడ్ లైక్ దిస్ లుక్స్ వెరీ గుడ్ అని అనిపించింది. లైక్ వాళ్ళు అన్ని పాయింట్స్ అన్ని లేట్ చేశారు అనమాట. లైక్ తన యొక్క కేస్ కానీ, లైక్ తన యొక్క లా లైఫ్ కానీ, తర్వాత రిలేషన్షిప్ విత్ బ్రూస్ కానీ, తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి యాడ్ చేసి, లైక్ ఇట్స్ ఆల్ గుడ్. తర్వాత నుంచి ఇట్ వెంట్ డౌన్ హిల్. కామిక్స్ లో మల్టిపుల్ కేసెస్ ని తను సాల్వ్ చేసిన కామిక్స్ కూడా ఉన్నాయి. వెరీ ఇంటెలిజెంట్ లాయర్ రా. Yeah. కామిక్స్ లో wasn't they supposed to simply take that and execute them? Xerox నువ్వేమి అట్లా చేస్తే మళ్ళీ మనం మోడర్న్ వాళ్ళని ఎట్లా చేస్తారు, ఎట్లా చూపిస్తారు, లైక్ టాక్సిక్ మాస్కులినిటీ ఉందని ఎట్లా చూపించాలి కదా. కదా. సో నాకు ఎపిసోడ్ 1 తర్వాత నాకు బుర్రలోకి వచ్చింది ఎపిసోడ్ 9. ఈ మధ్యలో ఏవి రాలేదన్నమాట. నువ్వు అన్నట్టుగా డే డెవిల్ ఉన్నప్పుడు, అరే నాది రైటర్ డే డెవిల్ రైటింగ్ టీమ్ తెచ్చుకున్నారు, వీళ్ళకి సీన్ లేదు, అలాంటి డైలాగ్ రాసేటానికి సీన్ లేదు. సెపరేట్ టీమ్. నాకు ఒక మాట చెప్పాలనా, నాకు డే డెవిల్ వచ్చినప్పుడు కూడా వింతగా అనిపించింది. ఏంది ఇది, ఐఎమ్ డే డెవిల్ అని ఎప్పుడు అన్నట్రా, డే డెవిల్ అని షోలా ఎప్పుడు అనలేదు. ఇట్ వాజ్ లైక్ ఇక్కడ సీరియస్ గా తీసుకున్నట్టు కూడా అనిపించలే నాకు డే డెవిల్ ని కూడా. దే వాంటెడ్ టు మేక్ ఫన్ ఆఫ్ ఇట్. అసలు టైటానియా ఎందుకుందిరా దాంట్లో, అసలు ఒక్క పర్పస్ చెప్పు. లైక్ ఆ టైటానియా ఉండడానికి షీ హల్క్ కోసం ఎందుకుంది, హెల్ప్ చేసింది. ఆ ఇంటెలిజెన్స్ అనేది సొల్లు పెట్టిర్రా. ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ థర్డ్ ఎపిసోడ్ లో స్టార్ట్ చేసిర్రు, బ్లడ్ 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 అని. ఎండింగ్ గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. ఎండింగ్ మాట్లాడదాం. ఒక్కటే క్వశ్చన్, వాట్ ద ఫక్ వర్ దే థింకింగ్? అంటే లైక్ ఇది టోటల్ మెటా వెళ్దాం అనుకుంటారా, లేకపోతే వాట్ ఎవర్ వి డూ రైట్ నౌ ఇట్ క్యాన్ బి లైక్ జనాలు చూస్తారా అనుకున్నారా, లేకపోతే లైక్ మనం ఇన్ని రోజులు చాలా సేమ్ చేసినాం కదా, డిఫరెంట్ చేద్దామని ట్రై చేసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అని అంటే, షీహల్క్ అనే ఐడియా వాళ్ళకి ఉంది. ఓకే, వెరీ బిగినింగ్ లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ రైటింగ్ టీమ్, స్టోరీ బోర్డ్ టీమ్ ఎవ్వడు లేడు. షీహల్క్ అనే ఐడియా ఉంది, అనౌన్స్ చేశారు. తర్వాత కానీ అనౌన్స్ చేశారు కాబట్టి, అండ్ కాస్టింగ్స్ అన్ని జరిగినాయి. కెవిన్ ఫైగీ కూడా ఓకే 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 అని అన్నాడు. సో రైటింగ్ టీమ్ ఏదో తీసుకొచ్చారు, అది ఇది 4-5 టాపిక్స్ తీసుకొచ్చి కామెడీ అని అన్నారు, దరిద్రంగా రాశారు. అంతే. ఇంకా ఎలా చెప్పాలంటే, ఎపిసోడ్ 8 వరకు రాసుకునే దెబ్బకి వాళ్ళకి అర్థం కాలే ఎలా ఎండ్ చేయాలో. అవును, అది మాత్రం గ్యారంటీ. అది సో ఇదంతా మెస్అప్ అయిపోయింది. అయితే అప్పుడు ఏమనుకున్నారంటే, ఎవడో ఒక చెత్తన కొడుకు ఎవడో వచ్చి ఏం చెప్పుంటాడు, ఆల్మోస్ట్ అరే కామిక్స్ లో జరిగింది కదరా, రైటర్స్ రూమ్ లోకి షీహల్క్ వెళ్తుంది కదా, సో ఇప్పుడు ఇది డిజ్నీ ప్లస్ లో ఉంది కదా, డిజ్నీ ప్లస్ హోమ్ స్క్రీన్ నుంచి షీహల్క్ అసెంబ్ల్డ్ లోకి వెళ్తుంది, అసెంబ్ల్డ్ లో నుంచి మన రైటర్స్ రూమ్ లోకి వెళ్ళి కెవిన్ ఫైగీతో డిస్కషన్ చేస్తుంది అని అన్నారు. నాకు రియల్ గా నేను షీహల్క్ ఎపిసోడ్ మొత్తాన్ని మర్చిపోయి, నాకు ఈ పర్టికులర్ షార్ట్, అదే బ్రేక్, ఫోర్త్ వాల్ బ్రేక్ ని, ఎక్స్ట్రీమ్ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ని, అది నాకు నచ్చింది. కానీ దాని ప్లేస్మెంట్ అండ్ అది ఇచ్చిన సినారియో అనేది లైక్ వెరీ బ్యాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ని ఫుల్ సీజన్ అయిపోయింది, 9th ఎపిసోడ్ అయిపోయింది, ఎండ్ క్రెడిట్ సీన్ గా దీన్ని యూజ్ చేస్తుంటే అదిపోయేది. అదొకటి. నువ్వు ముందే ఈ ఎపిసోడ్ ముందు రావాల్సింది కదా. లైక్ 8th ఎపిసోడ్ ఎండింగ్ లో సొల్లు పెట్టినావు, లైక్ దట్ హ్యాపెండ్ అండ్ ఆల్ దిస్ షిట్ హ్యాపెండ్ అండ్ షీ ఈజ్ ఇన్ జైల్. ఇది ముందు పెట్టుంటే ఏమవ్వు. ఆ ఇంటెలిజెన్సియా అనేది ఒక టాక్సిక్ మాస్క్యులినిటీ ఒక వెబ్సైట్ ఎందుకు కావాలి? అది ముందే పెట్టుంటే 6th, 5th ఎపిసోడ్ ఎందుకు ఫేస్ చేసిన? సూపర్ వదిలేరా ఆమన్నట్టే, లైక్ మార్వెల్ స్టూడియోస్ వాళ్ళ దగ్గర ఆమన్నట్టే సూపర్ సోల్జర్ సీరమ్స్ కి చాలా సిమిలర్
ట్రూప్స్ వాడుతున్నారు, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు బ్లడ్ కావాలని తిరుగుతున్నారు. పెట్టకురా, హల్కింగ్ Hmm. అని పెట్టినవు, ఒక హేట్ గ్రూప్ ఉంది, అదొకటి ఒక బ్యాక్గ్రౌండ్ అది నడుస్తా ఉంది. గివ్ మీ అ జెనిఫర్ వాల్టర్స్ హూ ఈస్ ఎక్సెలింగ్ ఇన్ లాయరింగ్ బట్ స్టిల్ షీఈస్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ విత్ షీ హల్క్. అది Hmm. పెట్టు. Hmm. సగం ఇది చేస్తావు, సగం అది చేస్తావు. జెనిఫర్ అది వాల్టర్స్ కి చేస్తావు. ఫ్రాగ్ best- మ్యాన్ ఎందుకు వస్తాడో ఆ, తెలియదు. ఒక్క క్వశ్చన్, నాకు చాలా పెద్ద క్వశ్చన్ వచ్చింది బొక్కలోది. బెస్ట్ ఫీమేల్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ ఎందుకు ఇచ్చారు ఆమెకి? ఏం బీకిందని ఇచ్చారు? నాకు ఏం ఏం బీకిందని చూపించినావు? ఇచ్చారు? ఏం షీహల్క్ అయిందని చూపించినావు ఇచ్చారా? నాకు? షీహల్క్ అయిందని ఇచ్చారా? నేను ఎందుకు నమ్మాలి సడన్ గా ఆమెకు అవార్డు వస్తుందంటే? ఏం చూపించినావు నాకు బొక్క? నాకు ఇప్పుడు డే డెవిల్ గానికి చూపించినావు అంటే చెప్తా, ఎందుకంటే ఆ పర్టికులర్ టైంకి డే డెవిల్ గాడు అప్పుడప్పుడే వచ్చి ఆమె మీద కేసు వాడు నెగ్గేసి బాగా వెళ్ళిపోయాడు. చేశాడు రా దీనికంటే. కేసు నెగ్గేసి వెళ్ళిపోయాడు కదరా. ఆ, పీకింది ఎందుకు వాడు మీరు? ఒక్క కేసే, వాడి గురించి మనకు ఫుల్ గా అర్థం అయిపోయింది. ఇది 9 ఎపిసోడ్లు బీకింది. ఇప్పుడు దీని ఫ్యామిలీ దీని గురించి ఏమనుకుంటున్నారో తెలియదు, దీని రిలేషన్షిప్ ఆ ఫ్యామిలీలో ఎవడెవడో కూడా తెలియదురా. 2 సార్లు చూపించారు అనుకుంటా ఫ్యామిలీని. ఎవడెవడో కూడా తెలియదు, దీని పర్సనల్ లైఫ్ తెలియదు. సరే దీని డేటింగ్ అన్నారు, ఓకే. డేట్ ఎవరిని తీసుకొచ్చి డేటింగ్ ఫ్రెండ్ గా చేశారు, కానీ అక్కడ మనకి ఏమన్నా కనపడింది అంటే ఇట్స్ జస్ట్ 1 night stand. 9th ఎపిసోడ్ లో అన్ని జరిగిపోతున్నాయి. దీని జాబ్ పోయింది, దీని ఇంటిగ్రిటీ పోయింది, జైల్లో పడ్డది, జైలు నుంచి బయటకు వచ్చింది, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. ఒక్క ఎపిసోడ్ లో అన్ని. దాంట్లో మళ్ళీ నువ్వు మార్వెల్ స్టూడియోస్ యాడ్ చేసినావు, స్కార్ గార్డ్ వచ్చిండు Sure. మళ్ళీ, వరల్డ్ వార్ హల్క్. వాట్ ద Oliver ఫక్? Hulk. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద షో, ఇప్పుడు వాట్ యు కాల్ ఇట్, అన్ అవెంజర్స్ ఆర్ ఎనీ అదర్ మార్వెల్ ఫిలిం, ఆ ఫిలిం లో షీ హల్క్ ఉన్నా గానీ, ఆ ఫిలిం కూడా షోలో గానీ షీ హల్క్ ఉన్నా గానీ, ఎవడో ఒకడు వచ్చి పాయింట్ బ్లాంక్ లో ఇప్పుడు షీ హల్క్ ని చంపేసిన ఐ వోంట్ కేర్. I don't care. ఐ డోంట్ గివ్ అ డామ్. నాకు ఏం అనిపించలేదు. నాకు లైక్ వీళ్ళు ఎగ్జిక్యూషన్ లో ఏం చేయాల్సిందనంటే, నువ్వు అన్నట్టుగా ఎపిసోడ్ 1 అలాగే ఉంచు. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ థింగ్ టు చేంజ్ ఇన్ ఎపిసోడ్ 1. ఐఎమ్ ఓకే. కానీ అక్కడ నుంచి ఒక సీరియస్ కేస్, లైక్ తన చేతిలో ఒక సీరియస్ కేస్ వస్తుంది, దట్ విల్ ఎఫెక్ట్ హర్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ, బట్ షీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. షీ లూజ్ హర్ జాబ్, కానీ మళ్ళీ తను తెచ్చుకుంటది. లైక్ ఎమిల్ బ్లౌన్స్ కి పర్ఫెక్ట్ కేసు, దాన్ని ఒక ఎపిసోడ్ లో క్లియర్ చేస్తేలాగా. ప్రతిది అదే కదరా, ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒకటి వస్తుంది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్ది. ఇదేం బీకిందని లైక్ ఒక్క సీరియస్ స్టోరీ ఇలా దొరకలేదు కామిక్స్ నుంచి. ఏదో క్యారెక్టర్ లైక్ ఫ్రాగ్మెన్ ఎందుకు, టైటానియా ఎందుకు, అండ్ లైక్ వాడి పేరు ఇమ్మోర్టల్ గడ్ ఎందుకు, లైక్ వాట్ ఈస్ ద రీజన్? లైక్ ఓకే, కామిక్ రిలీఫ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్, కానీ ఎంతవరకు ఉండాలి? అయినా కానీ దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారంటే లేదు. ఇది 4th wall బ్రేక్ చేసి మనకున్న డౌట్లను అదే అడిగిద్ది. లైక్ క్లైమాక్స్ నచ్చలేదు కదా మీకు, అది నచ్చలేదు, ఇది నచ్చలేదు కదా అని అడుగుద్ది. ఇప్పుడు నువ్వు ఫ్యాన్ క్వశ్చన్ కి కెవిన్ ఫైగ్ అయితే ఒక Q&A పెడితే చాలు. 200 million పెట్టి షీ హల్క్ అనే ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేసి మార్వెల్ స్టూడియోస్ ఆఫీస్ లోకి వెళ్ళి ఒక AI రోబోట్ తో ఎక్స్మెన్ ఎప్పుడు వస్తాయి, ఆ చెత్త క్వశ్చన్లన్నీ అడిగించాల్సిన అవసరం లేదు. వాటికైనా ఆన్సర్లు ఇచ్చారంటే లేదు. తర్వాత ఒక స్కార్ గడ్ ఉన్నాడు, ఏమైంది సీజీకి, ఏమైంది నాకు ఒకటి అర్థం కావట్లేదు. లైక్ ఓకే, సీజీ పక్క పెట్టరా, అది ఎంత అబ్రప్ట్ రా బాబు, అది ఎంత ఎందుకు? అబ్రప్ట్ అదే. అసలు ఇవాడి సడన్ గా వచ్చిండు హల్క్, ఐ బిన్ మిస్సింగ్ అ లాట్, దిస్ ఇస్ మై సన్ స్కార్, యా బాయ్. వాట్ ద అయిపోయింది. ఫక్? లిటరల్ గా చెప్తున్నా కదా, నాకు 9th ఎపిసోడ్ చూస్తుంటే తలకాయ నొప్పి వచ్చింది. ఐ నో దెర్ ఆర్ గుడ్ లావ్స్ ఇన్ ఇట్, ఐ నో దెర్ ఆర్ గుడ్ ఈస్టర్ ఎగ్స్ ఇన్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్, బట్ నాకు అది అవసరం లేదు బ్రో. నువ్వు 6th ఎపిసోడ్ 5th ఎపిసోడ్ పెట్టుంటే ఐ వుడ్ హావ్ లాఫ్డ్. 9th ఎపిసోడ్ లో ఇట్లాంటివి పెడితే నాకు జోక్ లేడు అనిపిస్తారా? ఏంద్రా బాబు మమ్మల్ని జోక్ అనుకుంటున్నారా మీరు అనిపిస్తుంది. లిటరల్ గా నాకేమనిపించింది అసలు, వీళ్ళు షో రాసేటప్పుడు ప్రతి ఎపిసోడ్ లో క్యామియో రావాలంటే క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా టోన్ మారుతుంది. టోన్ మారినప్పుడల్లా లాఫ్ వస్తుంది. ఇట్లా రాసుకున్నారా? ఒక క్వశ్చన్ అడుగుతా, ఏదో అడగపోయినా ఏదో మర్చిపోయినా. సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ నుంచి సెకండ్ ఎండింగ్ వచ్చేసరికి నాకు నేను షీ హల్క్ గా ఉంటున్నా అని జెనిఫర్ వాల్టర్స్ అనుకోవడానికి రీజన్ ఏంటి? దానికి ఇప్పుడు డేటింగ్ లో మంచి ప్రాబ్లం వచ్చిందనా, లేదా లైక్ అందరు దీన్ని షీ హల్క్ అంటుంటే నచ్చిందనా, లేకపోతే దీనికి ఏదైనా పెద్ద ఇష్యూ వస్తుందా, షీ హల్క్ వల్ల సాల్వ్ అయిందనా? ఎందుకు నమ్మాలి? ఎమోషనల్ కనెక్షన్ ఏంటి? ఏదుంది బొక్కుందాడా ప్రతి ఒక్కటి. ఇంకొకటి గుర్తుకొచ్చింది ఇప్పుడే నాకు, యాక్టర్స్ ఏంద్రా అందరు పిచ్చి పిచ్చి చేస్తారు యాక్టింగ్ అంతా. లిటరల్ గా నేను ఒక షో చూస్తున్నట్టుంది. అంటే మనం అంటాం చూసినా, ఇండియన్ ఫిల్మ్స్ అన్ని మెలో డ్రామాటిక్ ఉంటాయని, ఇది ఓవర్ డ్రామాటిక్. ప్రతి ఒక్కడు మనిషిగా ఎవడు యాక్ట్ చేయడేంద్రా, ఎవడు మనిషి లేక మాట్లాడు. మ్యాడిసన్ క్యారెక్టర్ చూసినావా,
ఆ మ్యాడిసన్ క్యారెక్టర్ వామ్మో! అది ఓకే. అది లైక్ రిప్రజెంటేషన్ ఒక్కళ్ళు అరే! అనుకోవచ్చు. దాన్ని ఒక్కదాన్నే నేను నవ్వానురా రియల్‌గా చెప్పాలంటే. కానీ షీ ఫెల్ట్ వెరీ ఔట్ ఆఫ్ ప్లేస్. నేను అందుకని వామ్మో అన్నా. ఎందుకంటే షీ ఒక్క డజంట్ డిజర్వ్ నేను దిస్ మాట చెప్పాలనా, సేమ్ టెంప్లేట్ నిక్కీకి పెట్టారు, సేమ్ టెంప్లేట్ మ్యాలరీ సేమ్ బుక్ టెంప్లేట్ అందరికి. అవును. పెట్టారు. అవును. అవును. ఆ మ్యాలరీ క్యారెక్టర్ అయితే అది నోరు తెరిస్తే మొగలని తిట్టడానికి ఉంటది అది. దానికి ఏం పని లేదు. అండ్ చూడు మ్యాలరీ ఫేస్ చూసిన ప్రతిసారి కూడా ఇదే విలనేమో అని అనిపించింది. విలనేమో గానీ అసలు దాన్ని చూస్తే చిరాకు వచ్చింది నాకైతే. పగ్గిగాడు రా పాపం. వాడు మంచి క్యారెక్టర్ ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్ లో వాడిని ఇంట్రడ్యూస్ చేసింది. వాడు చైల్డిష్ కాదు, ఎపిసోడ్ కి వెరీ దరిద్రం. వెరీ ఇన్నోసెంట్ పగ్ అనమాట. ఆ, వాన్ లైక్ ఎంజాయ్ చేసేవాళ్ళం మనం. ఐరన్ మ్యాన్ షూస్, కెప్టెన్ అమెరికా షూస్, ఆ సీన్ లో అయితే నేను నవ్వుకున్నాను అనమాట. లైక్ నాకు నవ్వు డిజైనర్ రాలేదు. దగ్గరికి కాకపోతే లైక్ వెళ్ళినప్పుడు వాట్ యు కాల్ ఇట్, నాకు ఫస్ట్ ఎపిసోడ్ లో హ్యాపీ, లైక్ పర్లేదు మంచి రిలీఫ్ ఉందని. హీ సపోజ్ టు బి ద లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ షీ హల్క్ కమింగ్ ఆన్. షియల్ అసలు ఒక్కదానికి కూడా ఒక స్టేక్ లేదు ఏమో అవ్వబోతుందని. ఏంది క్యారెక్టర్స్ వస్తున్నాయి, క్యామియోస్ వస్తున్నాయి, ఒక్కళ్ళు కూడా లైక్ అరే ఇన్ని రోజులు మనం చూసిన ఫిల్మ్స్ కి ఈ షోలో చూసిన క్యారెక్టర్స్ అసలు సంబంధమే లేనంటూ ఉంటారు. అసలు ఇది ఏదో ఎల్స్ వర్డ్ లో జరిగినట్టు ఉంటుంది అనమాట. వాంగాడ్ వస్తాడు, వాంగాడ్ ఏదో రకంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లైక్ వాట్ యు కాల్ ఇట్, ఈవెన్ హల్క్ కూడా. హల్క్ వాజ్ లైక్ కొంచెం జోకులు ఉన్నా గానీ, కొన్ని జోక్స్ నాకు బాగా నచ్చినా గానీ, హీఈస్ లైక్ టోటలీ డిఫరెంట్. ఒక్కసారిగా లైక్ దే గాట్ ఇన్ టు దిస్ షో అండ్ హ్యాడ్ అ ఫిల్టర్. we are supposed to be this. The entire tone is different. ప్రతి ఎపిసోడ్ క టోన్ మళ్ళీ మారుతా ఉంటుంది. నాకు వేర్ వుల్ఫ్ బై నైట్ చూసాం కదా, అరే అద్భుతంగా ఉంది అదైతే. సో అది ఎంసీయూ కనెక్షన్ జస్ట్ ఓన్లీ స్టార్టింగ్ లో ఇచ్చిన. నేను వేర్ వుల్ఫ్ బై నైట్ చూసిన ప్రతిసారి నాకు ఎంసీయూ మొత్తం గుర్తుకొచ్చింది, ఎందుకో తెలియదు. ఐ డోంట్ నో వై. ఈవెన్ లాస్ట్ లో అది కలర్ చేంజ్ అయ్యి నిదానంగా లైక్ ప్రెసెంట్ డే కలర్స్ లోకి వస్తుంది కదా, మా ఎంసీయూ వచ్చింది అని అనిపించింది అనమాట. వాళ్ళు ఎక్కడా మాట్లాడాలి ఎంసీయూ గురించి, జస్ట్ ఫస్ట్ లో మాట్లాడారు. షియల్క్ లో ఎంత ఈస్టర్ ఎగ్ లో ఎంత బీకినా సరే, ఐ నెవర్ అగ్రీ దట్ దిస్ ఇస్ అన్ ఎంసీయూ షో. దిస్ ఈస్ ద లోయెస్ట్ రేటెడ్ మార్వెల్ షో ఎవర్ పుట్ ఆన్ డిజ్నీ ప్లస్. నీల్సన్స్ లో ఉంటాయి కదా ఎంతమంది చూస్తున్నారని ప్రతి వీక్, దాంట్లో టాప్ 10 లో కూడా లేదు షీ హల్క్. ఒక మార్వెల్ షో, డిజ్నీ ప్లస్ షో, టాప్ 10 లో కూడా లేదు. మిస్ మార్వెల్ ఇస్ టోటలీ ఇంటర్నేషనల్ స్టాండ్ పాయింట్. ఇంటర్నేషనల్ ఆడియన్స్ వీ కెన్ రిలేట్ టు దాట్ పర్టికులర్ క్యారెక్టర్. షీ హల్క్ వీ కాంట్ ఎవర్ రిలేట్ టు దాట్. అస్సలు ఎక్కడ ఎక్కదు. మనుషులు మొగలను తిడుతూనే ఉంటారు, మళ్ళీ మొగలు కావాలంటారు. ప్రతి మేల్ క్యారెక్టర్ ఈదర్ డూస్ బ్యాగ్ ఉంటాడు, కాండిసెండింగ్ గా మాట్లాడతాడు, లేదంటే మిసాజినిస్టిక్ ఉంటాడు, లేదంటే వాడు హౌలగాడు ఆర్ డమ్ గాయ్. ఇప్పుడు ఈ షీహల్ కి స్కిప్ చేస్తే అసలు ఏం కాదు. ఇది హ్యాపీగా స్కిప్ చేయండి గైస్, ఇబ్బంది లేదు. ఇది వేస్ట్. మీరు ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక రకంగా చెప్పండి, షీ హల్క్ అనేది హల్క్ మూవీకి స్పాయిలర్. లైక్ స్కార్ గాన్ని ఎర్త్ మీదకి తీసుకొస్తాడు హల్క్. అది లేకున్నా ఫైనల్ అదే యూట్యూబ్ లో చూసేయండి, అది లిటరల్ గా 1 minute కూడా లేదు. వాడు వచ్చిండు కూర్చున్నాడు. మీకు అది మళ్ళీ డే డెవిల్ సూడ్ గా అంటే ట్విట్టర్ లోకి వెళ్ళండి, లేదా యూట్యూబ్ లోకి వెళ్ళండి, వాళ్ళు ట్రైలర్లు ప్రోమోలు వేస్తారు. రిలేషన్షిప్ రైట్ నౌ షీ హల్క్ అండ్ డేర్డెవిల్ ఆర్ ఇన్ రిలేషన్షిప్. అంతే. దాన్ని కూడా నాకు తెలిసి అడ్రస్ కూడా చేయరు, 100% అడ్రస్ చేయరు. కానీ నువ్వు చెప్పినట్టుగానే ఇలాంటి షీ హల్క్ లాంటి ప్రొడక్ట్ ఇంకొక 2 వచ్చినాయి అంటే ఎంసీవీస్ బై బై. అంతెందుకు అరే థార్ 4 లాంటి ప్రొడక్ట్స్ ఒక 2-3 వస్తే అయిపోయినట్టరా. డౌట్ లేదు. నేను నిజంగా థార్ 4 ని ఎంత లోలో పెడుతున్నానంటే, లైక్ ఎన్ని వచ్చినాయి, 30 మూవీస్ వచ్చినట్టున్నా కదా ఎంసీయూ ఫిల్మ్స్, 30. నేను 30th ప్లేస్ థార్ కి, 29th ప్లేస్ దీనికి ఇచ్చేసేస్తా. సీన్ చెప్పాలి ఒకటి, కెప్టెన్ మార్వెల్ ఫిల్మ్ తీసిర్రు, బట్ దే హ్యావ్ టు రీఇన్వెంట్ ద క్యారెక్టర్ అగైన్. ఎవరికి నచ్చలేదు దాంట్లో. సేమ్ హ్యాపెండ్ విత్ షీ హల్క్. ఇప్పుడు ఒకవేళ షీ హల్క్ వేరే ప్రోడక్ట్ లో రావాలంటే దే హ్యావ్ టు గివ్ సంథింగ్ లైక్, ఈ క్యారెక్టర్ మీద మనం కేర్ చేయాలంటే ఏదో ఒకటి ఉండాలి. అంటే దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అగైన్. They wasted 250 million. They wasted 9 weeks and 9 episodes of Marvel time, and they didn't do anything else. ఒకవేళ ఇదే టైమ్ వేర్ వుల్ఫ్ బై నైట్ కు సిరీస్ చేసి ఉంటే నేను పిక్చర్ లెక్క చూస్తాను ప్రతి వీక్. సచ్చూరుగా నాలో అందరం అసలు నిజంగా. నీకు 1 hour లో నేను ఎన్ని అండర్స్టాండ్ చేసుకున్నానంటే, లైక్ ఎంత ఎమోషన్స్, మ్యాన్ థింగ్ రా. అరే ఇట్స్ మై ఫేవరెట్ క్యారెక్టర్. దాని బడ్జెట్ 50 million కూడా ఉంటుండదురా, అది మాత్రం ఫర్ షూర్. 50 కూడా లేదు. లేదురా, లేదు 70 to 100 ఉంటుంటది. లేదు.
ఇట్ రియల్లీ ఇజంట్. I don't know. కంప్లీట్లీ వన్ సింగిల్ సెట్, ఇంకొకటేమో డ్రైవాల్ సెట్ ఉన్నాయి, రెండు సెట్లు. క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ క్యారెక్టర్స్ అండ్ ఇట్స్ ఆల్ బ్లాక్ అండ్ వైట్, సో దే డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద Man కలర్స్ thing అండ్ కూడా ఆల్ దట్ చాలా స్టఫ్. పప్పెట్టే పప్పెట్టే పెద్ద పెద్ద పప్పెట్ సీజీ ఉన్నా అంటే కానీ కళ్ళు అవన్నీ CG చేశారు. ఎంత ఎంత ఈవెన్ ఫుల్ బాడీ సీజీ చేసినా కానీ ఇట్ వోంట్ ఈవెన్ క్రాస్ 50 million అది. అండ్ రియలీ మ్యాన్, దే డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్, రియల్లీ ఎక్సలెంట్ జాబ్. But Set yeah, this guys, is- we have to yeah. conclude this. I know this is a rant, and this was supposed to be a rant. I'm utterly disappointed. And those who don't know, I am a very, 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 very big fan of Marvel. నేను ఎలా డిఫెండ్ చేస్తా అంటే ప్రతి సిచ్యువేషన్ ని, లైక్ ఫ్యాన్స్ అంటే దే సపోజ్ టు డిఫెండ్, రైట్, వాట్ యూ లైక్ సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో అబౌట్ దట్, బట్ ఐఎమ్ వెరీ, what you call it, honest and everything. But right now I don't have a single excuse to give, and I'm utterly disappointed. I think so is Sai Krishna. Situation ఏంటంటే ఇలాంటి చెత్త షోని చూడడానికి he missed Rings of Power. We will talk about Rings of Power. We will have a spoiler discussion. Maybe it will be a longer one. It is fantastic. అది చాలా బాగుంది చూడడానికి కూడా. We will come back. And Sai, what do you think? Yeah. ఐ సి, నేను 100% హేట్ ఉంది షియాల్క్ మీద, కానీ వెర్వుల్ఫ్ బై నైట్ రిలీజ్ అవటంతో ఆ హేట్ 200% అయింది. లైక్ ఇఫ్ దే కుడ్ డూ దట్ మచ్ a great product, then why they wasted a lot of potential on this. And I really hope Marvel will pull everything together. Disney Plus shows, I don't even care. I don't need Disney Plus shows. I want an theatrical Marvel fan experience. నేను 80 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తా, బాను కూడా ట్రావెల్ చేస్తాడు. లైక్ మార్వెల్ ఫిలిమ్స్ 3D లో కరెక్ట్ ఫార్మాట్స్ లో, ఐమాక్స్ ఆర్ డాల్బీ అట్మాస్ ఆర్ విజన్ లో చూడటానికి వీ ట్రావెల్ అ లాట్ ఫర్ ద ఫిలిం. 2 గంటల ఫిలిం కోసం మేము ఫుల్ డే వేస్ట్ చేస్తాం. వీఆర్ రెడీ టు వేస్ట్. కదా, Can give that, like, give us a ఇవ్వండి. good product. Yeah, guys, this is about She-Hulk spoiler discussion. This is an after show, after rant actually. And మీరు చెప్పండి మీకేమనిపించిందో కంపల్సరీ కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ really fortunate that I have these kind of audience who are giving such support to us. And ఒక్కసారి కామెంట్స్ లో చెప్పేసేయండి మీకు ఏమేమి ఆఫ్టర్ షోస్ కావాలో. తెలుగు ఫిల్మ్స్ అయినా పర్లేదు, హిందీ ఫిల్మ్స్ అయినా పర్లేదు. ఒకవేళ మేము చూడలేని ఫిల్మ్స్ ఉంటే చూసి మరీ చెప్తాము ఆఫ్టర్ షో. బట్ స్టిల్ మీకు ఏమేమి నచ్చాయి ఖచ్చితంగా మీరు ఒక కరెస్పాండెన్స్ ఉంటే మాకు తెలుస్తుంది అనమాట. వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ యు ఆర్ లైకింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ది కాంటెంట్ వీ క్యాన్ గివ్. అండ్ యా గైస్, దిస్ ఈస్ బీన్ వెరీ యాంగ్రీ 9 weeks. And I hope you, మాకైతే నచ్చదు షియర్. Hope you enjoyed it. I don't know, but yeah. నచ్చకపోతే అది కూడా కామెంట్స్ లో పెట్టండి, ఖచ్చితంగా పెట్టండి. Yeah. We will have, We I will think reply. ఒక యావిడ్ వాచర్స్ కి తెలుసుంటుంది కంపల్సరీ రిప్లై ఇస్తా అని చెప్పేసి. ఒకవేళ చూడలేదంటే RRR షార్ట్ ని చూడండి, 100 రిప్లై కంటే దాట్స్ ఇట్. యా గైస్, ఐఎమ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. ఈ సాయి కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్.